హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి తిరిగి స్వాగతం అండి. అందరికీ నమస్తే. అందరు బాగున్నారండి? మేము చాలా బాగున్నాం. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేయగానే బెల్ ఐకాన్ వస్తుంది. అది ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీ ముందుకు వచ్చేస్తుందండి నోటిఫికేషన్స్ ద్వారా. ఓకేనా ఫ్రెండ్స్? ఇవాళ మనము పచ్చి అరటికాయ ఉంటుంది కదండి, రా బనానా అంటారు కదా, దాంతో ఒక కర్రీ టైప్లో చేసుకున్నామండి. ఈ పచ్చి అరటికాయ కూర ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా ఇవన్నీ ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు అవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో కావాల్సినంత నూనె వేసుకోవాలండి. అంటే నేను ఇక్కడ ఒక 4 కాయలు తీసుకున్నాను. 4 కాయలకి 2 ఉంటుంది కదా టేబుల్ స్పూన్ అంతా నూనె వేయాలి. తర్వాత అందులో పోపు గింజలు బాగా వేగాలన్నమాట. నూనె కాగిన తర్వాత పోపు గింజలు వేగిన తర్వాత అందులో మంచి కట్ చేసుకున్న పచ్చిమిరపకాయల ముక్కలు, ఆ తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, ఈ 2 వేసి బాగా వేయించుకోవాలండి. 2 వేసి బాగా వేయించుకున్న తర్వాత మనం అందులో ఉప్పు పసుపు అవన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకున్న తర్వాత ఇవి బాగా వేయించుకోవాలి కాసేపు. నేను ఇక్కడ గల్లుప్పు యూజ్ చేశాను. కాసేపు మగ్గిన తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకోవాలండి. ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకున్నాక కాసేపు అయ్యాక కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేయాలన్నమాట. అల్లం వెల్లుల్లి ముద్ద వేసిన తర్వాత అది బాగా వేయించుకోవాలి. బాగా వేయించుకొని చూసారా, ఈ విధంగా వేయించుకోవాలి. కొంచెం పచ్చిగా ఉంటే అరటికాయ కూరలోకి బాగుండదండి, అందుకని మంచిగా వేగాలన్నమాట. ఆ తర్వాత దీంట్లో మనము తొక్క తీసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఈ అరటికాయ ముక్కలు వేసుకోవాలండి. అరటికాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. బాగా కలిపేసుకుంటే ఏంటంటే ఆ ఉప్పు పసుపు అంతా ఈ ముక్కలకి పడుతుంది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ పట్టి మంచిగా కలర్ఫుల్గా ఉంటుంది. ఇదిగోండి, ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి వేయించుకోవాలి. ఈ అరటికాయ ముక్కలు కట్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలండి ముక్కలు కట్ చేశాక, లేదంటే పైన నల్లగా అయిపోతుంది. నల్లగా అయిపోవడానికి కారణం ఏంటంటే ఈ మన గాలిలో ఉండే తేమ వల్ల అవి ఆక్సిడైజ్ అయిపోతాయి అన్నమాట. అందుకని మనము ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటే ఏంటంటే కలర్ చేంజ్ అవ్వదు, సేమ్ మన వంకాయ లాగే అనమాట ఇవి కూడా. తర్వాత ఇదిగోండి కొంచెం బాగా మగ్గిపోయాయి కదా, మగ్గిపోయాక ఒక 2 టమాటాలు బాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కట్ చేసుకున్నవి 2 టమాటాలు వేసుకోవాలి. వేసిన తర్వాత అందులో కొంచెం సరిపోయినంత, నేను ఇక్కడ ఈ కర్రీకి సరిపోయినంత కారం వేస్తున్నాను. ఒక 3 స్పూన్లు వేయాలండి. 3 స్పూన్లు వేస్తే సరిపోతుంది అన్నమాట. తర్వాత ఇది బాగా కలుపుకోవాలండి. కలుపుకొని మంచిగా ముక్కలన్నిటికీ పట్టేలాగా కలుపుకొని ఇంకాసేపు పొయ్యి మీద ఉంచుకొని మగ్గించుకోవాలన్నమాట. మగ్గించుకొని మూత పెట్టుకొని మగ్గించుకుంటే ఏంటంటే మంచిగా మగ్గిపోతుంది కదా. ఆ తర్వాత మనము దాంట్లో ఇదిగోండి మగ్గిపోయింది కదా, మగ్గిపోయిన తర్వాత ఇదిగోండి ఇలా అయితే తయారైంది. అంటే ఇది కొంచెం గట్టి కూరలాగా ఉంది కదా, మనం కావాలంటే ఇలాగే ఉంచుకోవచ్చు, లేదంటే కొంచెం వాటర్ వేసుకొని కొద్ది గ్రేవీ లాగా చేసుకోవచ్చు అండి. ఈ విధంగా మనము వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి. నీళ్ళు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకొని మనము గ్రేవీ ఎంత కావాలంటే అంత వాటర్ వేసుకోవచ్చు. నాకు ఇంత అయితే సరిపోతుంది కాబట్టి నేను ఇంత వేసుకున్నాను. ఇంకొంచెం కావాలన్నా కూడా వేసుకోవచ్చు అండి. నేను ఇందులో ధనియాల పొడి అవన్నీ ఏమి వేయట్లేదు, ఇదే ఇంతే అనమాట. కాసేపు ఉండి అయిపోయాక తీసుకొని వేరే గిన్నెలోకి తీసేసుకోవడమే. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ అనమాట. ఇదే అనమాట మనకి ఎంతో రుచికరమైన అరటికాయ కూర రెడీ అయిపోయింది కదా. ఇది చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుందండి. ఇదండి ఈ వీడియో. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్